మాజిద్ హుసేన్ రచ్చ చేశాడు. ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అనుమానంతో ప్లైవుడ్ లారీని కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ఆ యువకులు ఆ లారీని అడ్డుకొని వారిపై దాడి చేశారు. ఆ లారీని అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఉండే. నరి రోడ్డు పైన రెండు వర్గాలు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. నడి రోడ్డుపై యువకులను ఉరికించి మరీ పోలీసులు కొట్టడం జరిగింది. కొంతసేపటి తర్వాత ఆ అల్లరి మూకలు పోలీసుల పైన రాళ్ల వర్షాన్ని కురిపించాయి. రాళ్ల దాడిలో 3 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయంటే అర్థం చేసుకోండి ఎంత విధ్వంసం సృష్టించారో. మెహదీపట్నంలో ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ రావడంతో మరింత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లారీని ఎందుకు ఆపారంటూ పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగాడు. లారీని అక్కడ నుంచి తరలించేందుకు లారీ క్యాబిన్లో స్వయంగా కూర్చొని మరి మాజిద్ హుసేన్ ఆ లారీని అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతానికి ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ గొడవకు సంబంధించినవన్నీ ఒకసారి నిన్న రాత్రి వేళ జరిగిన ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక్కసారి అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొని ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం చూడొచ్చు ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ లారీ ఎక్కి లారీని దగ్గరుండి దానికి ఒక ఎస్కాట్ లాగా దగ్గరుండి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులతో ఒక ఆర్గ్యుమెంట్కి దిగాడు. వాళ్ళ మీద అరిచే విజువల్స్ని మనం చూస్తున్నాం. మరోపక్క ఆ లారీని తీసుకొని వెళ్తున్న సమయంలో ఆ లారీలోనే కూర్చొని ఎమ్మెల్యే ఆ లారీలో వెళ్తున్న సమయంలో మనం ఒకసారి ఆ విజువల్ ఎగ్జాక్ట్లీ ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది చూడండి. ఆ లారీలో తను ఆ ముందు సీట్లో కూర్చొని కాళ్ళు బయట పెట్టి ఏదో సాధించేశాను, లేకపోతే పుష్ప సినిమాలో పుష్ప లాగా కూర్చొని ఆ బిల్డప్ ఇవ్వడం. దానిపైన ఎంతోమంది యువకులు కూర్చొని ఉన్నారు. ఒక్క సడన్ బ్రేక్ పడినా వాళ్ళందరూ కూడా కింద పడిపోతారు. మరి రైట్ సైడ్లో చూసుకుంటే ఆయన పక్కన కూడా ఎంతోమంది నిల్చొని ఉన్నారు. ఆ లారీలో ఒక్కరి కింద పడ్డ వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక పబ్లిసిటీ స్టంట్గా చేసే ప్రయత్నం చేస్తున్నాడా? అక్కడ వాళ్ళందరినీ రెచ్చగొట్టి విధ్వంసానికి పాల్పడేలా చేస్తున్నాడా? ఆ విజువల్లో చూడండి ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, పోలీసులతో ఎంత దురుసుగా మాట్లాడుతున్నాడు. మరో పక్కన అతనితో పాటు ఆ రన్నింగ్ వెహికల్లో ఉన్న వ్యక్తులు, ఆ ఫోన్లో రికార్డ్ చేసే వ్యక్తులు ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. నిన్న మెహదీపట్నం నడి రోడ్డు పైన ఒక బిగ్ జంక్షన్ అని చెప్పొచ్చు. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్ జంక్షన్స్లో మెహదీపట్నం ఒక బిగ్ జంక్షన్ అని చెప్పొచ్చు. అలాంటి జంక్షన్లో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి చూడండి ఎంత జనం అక్కడ గుమిగూడారు. ఒక ప్రజా నాయకుడిగా, ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన వ్యక్తి దగ్గరుండి చూడండి మొబైల్స్ పట్టుకొని ఎంతమంది ఫోన్లు ఆ బైకుల మీద ఆ లారీ చుట్టూ వెళ్తున్నారు. ఒక్కరిని హెల్మెట్ వేసుకున్నారా బాబు అని అడిగాడా? హెల్మెట్ వేసుకోండి అని అడిగారా? ఆయన వెళ్ళే లారీ పైన కూడా ఒక్కసారి చూడండి ఎంతమంది వ్యక్తులు దానిపైన నిల్చొని ఉన్నారు. ఒక్క బ్రేక్ వేసిన వాళ్ళందరూ కింద పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ప్రజల్ని రెచ్చగొట్టే ఇలాంటి వ్యక్తులను ఎలా చూడాలి? అసలు ఈ ఘటన ఎలా మొదలైంది? ఈ గొడవ అసలు ఎమ్మెల్యే అక్కడికి చేరుకోవడానికి గల కారణాలు ఏంటనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ ఆయన ఏం మాట్లాడాడు ఒక్కసారి ఆయన మాటల్లో విందాం. దీని తర్వాత మా ప్రతినిధితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
बताइए, आप बताइए क्या है ये गाय है, बैल है, बछड़ा है, प्लाईवुड है। मैं डीसीपी चंद्रमोहन साहब को फोन कर रहा हूँ तो बोल रहे हैं हम इंक्वायरी कर रहे हैं। अरे आंखों से दिख रहा है, प्लाईवुड दिख रहा है, अब इसकी भी इंक्वायरी करोगे? गैर जिम्मेदारी का सबूत दिया गया। आज जो माहौल बनाया गया, कभी नहीं ऐसा माहौल बना था। हमेशा पुरसुकून तरीके से यहाँ पे माहौल रहता था। चंद अफराद की वजह से जो पुलिस की गैर जिम्मेदारी की तरफ से ये जो माहौल हुआ, इसके ऊपर कमिश्नर को होगा। ऐसी पुलिसिंग करोगे? प्लाईवुड को गाय समझोगे? प्लाईवुड को बछड़ा समझोगे? कल बकरी का बच्चा लेके गया तो भी बछड़ा समझोगे? और ये गौ रक्षक 2 कौड़ी के फालतू साले हमारे को सता रहे। किस बुनियाद पे गौ रक्षक कर रहे? 2400 साल के पूरे साल भर गाय कटती है, बैल कटता है, जब कहां होते हो ये लोग? जहां होता है, जहां वहां नहीं होते। बकरीद आने आते मुसलमानों को एक मंसूबा तरीके से घेरने की कोशिश की जाती है। आज कितने बच्चों पे बंडमबाजी की गई, कितने बच्चों पे लाठीचार्ज किया गया? क्यों किया गया? क्या किया था मुसलमान बच्चों ने? क्या वहां पे फिरका परस्ती का सबूत दिया था? क्या वहां पर हिंदू कमेटी के खिलाफ कई नारे लगाए थे? अरे एक प्लाईवुड की गाड़ी को बता रहे हैं और लाठीचार्ज कर रहे हैं। हम इमीडिएट मुतालबा करते हैं, ये जो भी पुलिस वाले इसमें जिम्मेदार है इमीडिएटली तौर पे सस्पेंड हो। और सीआई आसिफ नगर तो गैर जिम्मेदार सीआई है, हमेशा उसके निगरानी में गैर जिम्मेदारी काम हो रहा है और कम्युनल टेंशन उसकी निगरानी में बढ़ रहा है। उसको तो फौरी तौर पे यहाँ से बर्खास्त करना चाहिए। बताइए। ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ మత విధ్వంసానికి కారకులు పోలీసులే, సదరు సీఏ వల్లే ఇవంతా జరిగింది అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక మాబ్ని, ఒక గుంపుని తీసుకొని అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఆ లారీలో కూర్చొని ఆ లారీని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు? ఆ లారీ పైన ఎంతమంది నిల్చొని ఉన్నారు? ఆ లారీకి పక్కన ఎంతమంది నిల్చున్నారు? ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు? ఆ లారీ వెళ్ళే విజువల్ని రికార్డ్ చేసిన వాళ్ళందరూ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కరు కూడా హెల్మెట్ ధరించలేదు. అసలు వాస్తవానికి ఏం జరిగింది? ఎందుకు ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు? పోలీసులు ఈ అల్లరి మూకలను చెదరగొట్టే ప్రయత్నం ఎందుకు చేశారు? 2 వర్గాలుగా ఉన్న వ్యక్తులు ఎవరు? వీళ్ళందరి గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు ఈ అల్లరి మూకలు ఎవరు? 2 గ్రూపులు అక్కడ ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. ఆ 2 గ్రూపులు ఎవరు? అండ్ ఎమ్మెల్యే ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఎగ్జాక్ట్లీ గత కొంతకాలంగా కొంచెం కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో మాజిద్ హుస్సేన్ ఎంటర్ అవుతా ఉన్నారు. మనం చూసాం గతంలో అనేక ఇష్యూస్ లో అగ్రెషన్ తో రోడ్డుపైకి వస్తారు, అటాక్ చేస్తారు ఆయన మనుషులంతా కూడా. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి పైన కూడా ఇదే అటాక్ చేశారు డైరెక్ట్ గా వారి పైన. ఇప్పుడు మెహదీపట్నంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాస్త ఉద్రిక్తతకు దారితీస్తా ఉంది. దానికి రీజన్ ఏంటంటే గోవులను అక్రమంగా తరలిస్తున్నారు అక్కడ నుంచి అనేటువంటిది. కొంతమంది గోరక్షకులు అక్కడికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని టీం అంతా కూడా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేశారు, వారిపైన దాడి చేశారు. ఆ వాహనాన్ని అక్కడి నుంచి సేఫ్ గా తరలించే ప్రయత్నం చేశారు. దాంట్లో ప్లైవుడ్ తీసుకెళ్తున్న లారీ అని చెప్తుంటే దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి క్వశ్చన్ మాజీ హుస్సేన్ చేస్తా ఉన్నారు. కాదు, అక్రమంగా గోవులను తరలిస్తున్నారనేది గోరక్షకులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే అక్రమంగా గోవులను తరలిస్తుంటే